హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి అలాంగు. ఇది వచ్చేసి ఒక డాగ్ గురించి ఉంటుంది. సినిమా బాగుంటుంది గైస్, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ఈ ఫిలింలో వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి అండ్ బీజిఎం కూడా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. డాగ్ గురించి ఒక సాంగ్ ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి ఏంటంటే ఒక కథని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో మాత్రం చాలా హైప్ ఇచ్చేస్తారు. బట్ ఇంటర్వ్యూ తర్వాత నుంచి మనకు ప్రిడిక్టబుల్ అయిపోతుంది స్టోరీ. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం గెస్ చేయొచ్చు అనమాట. ఇంకేముంటుంది, రివెంజ్ అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతాము. సో దాని ద్వారా కొంచెం అంత ఇంట్రెస్టింగ్ కనిపించకపోవచ్చు సినిమా లాస్ట్ వరకు. బట్ గుడ్ ఫిల్మ్ గైస్. ఇలాంటి కంటెంట్లో ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి డైరెక్టర్కి. నాకు నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పట్టుదల. ఇది వచ్చేసి ఒక హాలీవుడ్ రేంజ్లో మేకింగ్ ఉంటుంది. సింగిల్ లైన్ స్టోరీ ఉంటుంది అండ్ స్లో ఉంటుంది స్క్రీన్ ప్లే. ఈ సినిమాని ఓపికతో చూస్తే కొంచెం ఓకే పర్లేదు అనిపిస్తుంది. బట్ కాకపోతే ఒకటే సింగిల్ లైన్ అనిపోయేసరికి, సేమ్ లొకేషన్స్ వచ్చేసరికి కొంచెం మనకు బోర్ ఫీల్ వస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ ఒక సస్పెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బట్ ఆ సస్పెన్స్ మెయింటైన్ అయిపోయినప్పుడు కూడా మనం గెస్ చేయొచ్చు అనమాట, ఎవరు ఏంటనేది అట్లా మనం గెస్ చేసుకోవచ్చు ఫిలింని. సో ఆ విధంగా చూసుకుంటే పెద్దగా అయితే నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేఖా చిత్రం. ఇది వచ్చేసి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా, ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. బట్ కాకపోతే ఇది మలయాళం సినిమా కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. బట్ సస్పెన్స్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ మలయాళం సినిమాలో సాంగ్స్ అనేవి అన్ని కొంచెం మలయాళం బ్యాక్డ్రాప్లో వచ్చాయన్నమాట, అంటే తెలుగు సాంగ్స్ లేవు. సో అది ఒకటి పక్కన పెట్టేస్తే, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగా సెట్ అయిపోయింది. అండ్ ఏ విధంగా చూసుకున్నా అన్ని క్రాఫ్ట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. బాగుంది ఫిలిం, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి బాపు. ఇది వచ్చేసి టైటిల్ చూసి ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. ఫ్యామిలీ డ్రామా విత్ సస్పెన్స్ కూడా ఉంది బాబోయ్. బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎంత బాగుంది అని అంటే చూస్తుంటే మంచి ఫీల్ వస్తుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, అక్కడ వచ్చే సాంగ్స్కి చాలా బాగా అనిపిస్తుంటుంది ఫిలిము. ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు చాలా బాగా ఎంగేజ్ చేసుకుంటూ మంచిగా వెళ్ళిపోతుంటుంది. ఫ్యామిలీ డ్రామా అలా వెళ్ళిపోతుంటూ కొంచెం సస్పెన్స్ అవుతుంటూ ఆ క్యూరియాసిటీ అది అంతా తీసుకెళ్తుంటారు, బాగా అనిపిస్తుంటుంది. బట్ కాకపోతే క్లైమాక్స్లో వాళ్ళు ఎలా అయితే ఎండింగ్ చేశారో, ఆ ఎండింగ్ చేసిన విధానం కొంచెం షార్ట్ ఫిల్మ్ వర్షన్ లాగా అనిపించింది. దాన్ని కూడా స్క్రీన్ ప్లే చేసి చూపించి ఎండ్ చేస్తే బాగుండని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ గ్రేట్ అని చెప్పుకోవాలి డైరెక్టర్ని. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి క్యారెక్టర్ని కూడా కంక్లూజన్ తీసుకొని వచ్చి అన్ని క్యారెక్టర్స్ని ఒక దగ్గర కలిపి ఫైనల్ చేశాడు చూడు, అది గ్రేట్ అని చెప్పాలి. సో మొత్తానికి నాకు నచ్చింది గైస్, తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఫిల్మ్. నెక్స్ట్ వచ్చేసి మనమే. ఇది కూడా సింగిల్ లైన్ స్టోరీ అండ్ ఎక్కువ మోర్ రిపీటెడ్ లొకేషన్స్లో తీశారు. సో దానివల్ల మళ్ళీ బోర్ వస్తుంటుంది. ఇక్కడ సేమ్ పట్టుదల సినిమా లాగా ఇది కూడా అంతే, సింగిల్ లైన్ స్టోరీ సేమ్ లొకేషన్స్. ఇక్కడ కూడా అంతే, సింగిల్ లైన్ స్టోరీ సేమ్ లొకేషన్స్. స్లో నరేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎంగేజ్ చేసే అంత ఇది ఉండదు. బాబు గురించి సినిమా మొత్తం వెళ్ళిపోతుంది. బట్ అతను కూడా కొంచెం ఏజ్ ఉన్న అబ్బాయిని తీసుకొని కొంచెం మాటలు అట్లా నత్తిలాగా వచ్చే మాటలు అయిన అబ్బాయిని తీసుకొని అతనితోని చిన్న చిన్న మాటలు పలికించినా కానీ మనకు ఒక సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఇక్కడ బాబుది అంతగా ఉండదన్నమాట. వీళ్ళు కొన్ని సీన్స్ ఎంతగా పండించాలని చూసినా అక్కడ కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. సో దాని ద్వారా మనకి ఎక్కడో బోర్ ఫీల్ వస్తుంటుంది సినిమా. సో నేను అతి కష్టం మీద కంప్లీట్ చేశాను. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. ఐస్ వచ్చేసి కుటుంబస్థాన్. బాగుంది గైస్, ఫస్ట్ నుంచి మీకు ప్రీ క్లైమాక్స్ వరకు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుంది సినిమా. మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అరే ఏంటి నాకు ఇలా జరుగుతుండే కదా, అరే మన ఇంట్లో ఇలా జరుగుతుంది కదా, ఇప్పుడు నా పరిస్థితి ఇలానే ఉంది కదా అన్న ఫీలింగ్లో మనం ఉండిపోతాము. ఎందుకంటే ఎవ్రీ కామన్ మ్యాన్కి బాగా టచ్ అవుతుంది ఈ ఫిలిం. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి. అసలు డబ్బు గురించి ఒక డైలాగ్ ఉంటుంది బాస్, నిజంగా హార్ట్ టచ్ చేసింది నాకు, అది చాలా బాగా నచ్చింది. ఇతను స్టోరీ సెలెక్షన్స్ బాగా చేసుకుంటాడు హీరో. మీకు టైం లేకున్నా సరే టైం తీసుకుని ఈ ఫిల్మ్ చూడండి. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ సాంగ్స్ కొన్ని మనకి తెలుగు సాంగ్స్ లేకపోవడం వల్ల కొంచెం కూడా ఆ ఫీల్ అనేది మిస్ అయ్యాము. బట్ మనకు మ్యూజిక్ ద్వారా మనకు అర్థమైపోతుంటుంది అక్కడ జరిగే సీన్కి, మనం కూడా రియలైజ్ అయిపోతాము, ఆ ఫీల్ కూడా అవుతాం కూడా. అండ్ చాలా రియలిస్టిక్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఫిల్మ్, మీరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా. ఇక్కడ మిస్ అయితే మంచి సినిమాని మీరు మిస్ అయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద స్మైల్ మ్యాన్. ఇది వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ మనకి 40 minutes చాలా ఎంగేజ్ చేస్తుంది, మంచి స్క్రీన్ ప్లేతో తీసుకెళ్తుంటుంది. ఒక టైప్ ఆఫ్ ఒక గజనీ అనే ఒక కాన్సెప్ట్ని కొంచెం ఇక్కడ రిపీట్ చేశారేమో అనిపించింది. మరుపు అదంతా కొంచెం, కానీ కాకపోతే ఇతని సినిమా ఎంచుకునే విధానం బాగుంది. ఇతని 150 సినిమా హీరోది. బట్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ సస్పెన్స్ అనేది చాలా బాగా చూపించారు. అండ్ సస్పెన్స్లో మళ్ళీ మర్డర్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ విలన్ని మనకు రివీల్ చేశాడు ఆడియన్స్కి. బట్ కాకపోతే హీరోకి ఇంకా కంక్లూజన్ వరకు తీసుకెళ్ళాడు అనమాట, అది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఏ విధంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా, సస్పెన్స్ మెయింటైన్ అయింది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, అన్నీ బాగా కుదిరాయి అన్నమాట. బట్ కాకపోతే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే కొంచెం రిపీటెడ్ జరుగుతుంటాయి, మర్డర్ జరగడం మళ్ళీ ఇన్వెస్టిగేషన్, మర్డర్ జరగడం ఇన్వెస్టిగేషన్, అలా వెళ్ళిపోతుంటుంది కాబట్టి కొంచెం బోర్ ఫీల్ రావచ్చు. బట్ పక్కా మంచి ఫీలింగ్ గైస్, మిస్ అవ్వదు, ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తండేల్ వచ్చేసి ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన ఫిలిం. బాగుంటుంది గైస్, మంచి లవ్ స్టోరీ. రియల్గా పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ చూపించారు, బాగా సెట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ అండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటాయి. స్టోరీ తగ్గట్టు చిత్ర గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ సాయి పల్లవి అవుట్ స్టాండింగ్ అనమాట.
సో ఎంతసేపు స్క్రీన్ మీద సాయి పల్లవి నాగ చైతన్య గారు కనిపించినప్పుడు మనకు సీన్స్ చాలా బాగా అనిపిస్తుంటాయి. చూస్తే చూడాలనే ఫీలింగ్లోనే మనం ఉండిపోతాం అనమాట. అండ్ డైరెక్షన్ కానీ అండ్ సినిమాటోగ్రఫీ కానీ అండ్ బీజిఎమ్స్ కానీ మ్యూజిక్ కానీ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ కాస్ట్యూమ్స్ కానీ రియల్ టైప్ ఉన్న లొకేషన్స్ కానీ సెటప్స్ కానీ అన్నీ కూడా బాగా కుదిరాయి. ఓటీటీలో ది బెస్ట్ ఫిలిం, మీరు మంచిగా చూడొచ్చు అనమాట ఫ్యామిలీ అందరూ కలిసి. తప్పకుండా ఈ ఫిలిం చూడండి గైస్, మీకు కూడా నచ్చుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు నచ్చింది. ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బాపు సినిమా చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేఖా చిత్రం చూడండి, బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కుటుంబస్థాన్ చూడండి, బాగుంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ద స్మైల్ మ్యాన్ సస్పెన్స్ థ్రిల్లర్, బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అలాంగు, ఇది వచ్చేసి డాగ్ సంబంధించిన స్టోరీ, రియల్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వదు, చూడండి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి తండేల్ సినిమా, బాగుంటుంది గైస్, చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.